రైట్ ఇక ఈరోజు స్పెషల్ టాపిక్ చూస్తే నంది అవార్డుల గురించి నిర్మాత వంశీ నందిపాటి చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో దుమారం రేపుతున్నాయి. అందుకు కారణం ఆయన నంది అవార్డులను అవమానించడమే. టాలీవుడ్ నటులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే నంది అవార్డులను వంశీ నందిపాటి పందులతో పోల్చారు. సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసని మూవీ ఈవెంట్ లో వంశీ నందిపాటి ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన నటి లయను ప్రశంసించే క్రమంలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. లయ గతంలో వరుసగా నంది అవార్డులు గెలుచుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ ఆమె నటనను ప్రశంసించే క్రమంలో ఆయన నంది అవార్డుల పరువు తీసే పదజాలం వాడారు. ఇక ఈ నంది అవార్డుల గురించి నటిలయ గతంలో వరుసగా అవార్డులు గెలుచుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ వంశీ నందిపాటి వాడిన పదజాలంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అప్పట్లో లయ నందులను పందుల్లా పెంచారని వంశీ అన్నారు. అయితే ఆయన వ్యాఖ్యలు అక్కడున్న వాళ్లకు వెంటనే అర్థం కాలేదు. దానికి ఆయన మరింత క్లియర్ గా చెప్పారు. అప్పట్లో లయ పందులను పెంచుకున్నట్టు నంది అవార్డులు సాధించారనే ఉద్దేశంతో అన్నానని చెప్పుకొచ్చారు. లయ గారి గురించి చెప్పక్కర్లేదు. అప్పుడెప్పుడో ఆమె నందులని పందుల్లా పెంచిందని చాలా 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 వాటిల్లో చూసాం. అంటే ఆమెకి అవును సార్, ఇది ఉంది, కావాలంటే అడగండి. అవును. సో ఈవెన్ అంటే వర్క్ టువర్డ్ ప్యాషన్ ఎలా ఉంటుందంటే వర్క్ మీద యూఎస్లో ఉన్నా కూడా ఆమె వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి రీల్స్ చేస్తూ ఉండేవారు. ఆయన ఫాలో అవుతూ ఉండేవాడిని కూడా. సో బట్ యా, ఎనీవే వెరీ హ్యాపీ దట్ షీఈస్ బ్యాక్ అండ్ హర్ సెకండ్ ఇన్నింగ్స్ I'm hoping that it will become a great blockbuster for her. యాజ్ ఇట్ ఈజ్ ఈ సినిమా కూడా అలాగే బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వంశీ గారు, మీరు చెప్పిన సామెత మాకు కానీ బనీవాస్ గారికి కానీ అర్థం కాలేదా? నందుల్ని పందుల్లాగా పెంచింది అప్పట్లో అని అనేవారు. అంటే అన్ని నంది అవార్డ్స్ వచ్చినాయి ఆమెకు అనేది అది చెప్పా అంతే. వంశీ గారు, మీరు చెప్పిన సామెత మాకు కానీ బనీవాస్ గారికి కానీ అర్థం కాలేదా? నందుల్ని పందుల్లాగా పెంచింది అప్పట్లో అని అనేవారు. అంటే అన్ని నంది అవార్డ్స్ వచ్చినాయి ఆమెకు అనేది అది చెప్పా అంతే. మన లయ గారి గురించి చెప్పక్కర్లేదు. అప్పుడెప్పుడో ఆమె నందులని పందుల్లా పెంచిందని చాలా 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 వాటిల్లో చూసాం. అంటే ఆమెకి అవును సార్, ఇది ఉంది, కావాలంటే అడగండి. అవును. సో ఈవెన్ అంటే వర్క్ టువర్డ్ ప్యాషన్ ఎలా ఉంటుందంటే వర్క్ మీద యూఎస్లో ఉన్నా కూడా ఆమె వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి రీల్స్ చేస్తూ ఉండేవారు. ఆయన ఫాలో అవుతూ ఉండేవాడిని కూడా. సో బట్ యా, ఎనీవే వెరీ హ్యాపీ దట్ షీఈస్ బ్యాక్ అండ్ హర్ సెకండ్ ఇన్నింగ్స్ I'm hoping that it will become a great blockbuster for her. యాజ్ ఇట్ ఈజ్ ఈ సినిమా కూడా అలాగే బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వంశీ గారు, మీరు చెప్పిన సామెత మాకు కానీ బనీవాస్ గారికి కానీ అర్థం కాలేదా? నందుల్ని పందుల్లాగా పెంచింది అప్పట్లో అని అనేవారు. అంటే అన్ని నంది అవార్డ్స్ వచ్చినాయి ఆమెకు అనేది అది చెప్పా అంతే. వంశీ గారు, మీరు చెప్పిన సామెత మాకు కానీ బనీవాస్ గారికి కానీ అర్థం కాలేదా? నందుల్ని పందుల్లాగా పెంచింది అప్పట్లో అని అనేవారు. అంటే అన్ని నంది అవార్డ్స్ వచ్చినాయి ఆమెకు అనేది అది చెప్పా అంతే. మన లయ గారి గురించి చెప్పక్కర్లేదు. రైట్, ఇదే అంశం మీద వారి అభిప్రాయాలు తెలియజేయడానికి ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు వలజ క్రాంతి గారు, మూవీ డైరెక్టర్. సార్ వచ్చేసి భగత్ సింగ్ నగర్ మూవీ డైరెక్ట్ చేశారు. ఆ మూవీకి 9 అవార్డ్స్ కూడా దక్కాయి. సో ప్రస్తుతం స్క్రిప్ట్ రైటింగ్ వర్క్లో ఉన్నారు. సార్ నమస్తే సార్, వెల్కమ్ టు వైకే టీవీ. అదేవిధంగా డాక్టర్ కందిమళ్ళ సాంబశివరావు గారు, రిటైర్డ్ తెలుగు లెక్చరర్, రచయిత, నాటకరంగ పరిశోధకులు. వారు జూమ్లో మనతో యాడ్ అవుతున్నారు. సార్ నమస్తే సార్, వెల్కమ్ టు వైకే టీవీ. సార్ ముందుగా క్రాంతి సార్, మీరు చెప్పండి, ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు మీరు విన్నారు ఇప్పుడు నందిపాటి వంశీ గారి వ్యాఖ్యలు ఎలా సార్, యాజ్ ఎ డైరెక్టర్గా మీరు ఎలా ఇది రిసీవ్ చేసుకుంటున్నారు? యాజ్ ఎ డైరెక్టర్ కంటే కూడా అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నంది అవార్డు అనేది ఒక కళాకారుడికి అవార్డు అనేది చాలా గొప్పది. దాన్ని ఒక కళాకారుడికి 1 కోటి రూపాయలని చూపెట్టి 100 మంది చప్పట్లు ఒక అవార్డు అంటే ఫస్ట్ 100 మంది చప్పట్లతో పాటు అవార్డుని ఒక రికగ్నేషన్ తీసుకుంటాడు. ఆ కళాకారుడికి ఆ 1 కోటి రూపాయల డబ్బు కంటే కూడా ఆ రికగ్నేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఆర్టిస్ట్ వర్క్ చేసేది ఆ రికగ్నేషన్ కోసం. అలాంటిది మన తెలుగు స్టేట్స్లో నంది అవార్డు ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు నంది అవార్డులు ఇచ్చేవాళ్ళు. ప్రతి ఒక్కరు చాలా ప్రతిష్టాత్మకంగా నంది అవార్డు అంటే ఒక ఆస్కార్ అవార్డు వచ్చినంత గర్వంగా ఫీల్ అయ్యేవాళ్ళు. అంత గొప్పగా చెప్పుకొని అంత ప్రతిష్టాత్మకంగా ఉండే అవార్డు అది. ఈవెన్ దో సినిమానే కాదండి, నాటక రంగంలో కూడా, థియేటర్ ఆర్ట్స్లో కూడా నంది అవార్డ్స్ అని చాలా గొప్పగా సెలబ్రేట్ చేసుకునే ఒక కల్చర్ మంది. అలాంటి కల్చర్ ఉన్న స్టేట్లో అలాంటి అంత గొప్పగా అంత బాధ్యతగా మనం చూసుకున్న దాన్ని చాలా చీప్గా అలాంటి వర్డ్స్ యూజ్ చేయడం ఖచ్చితంగా అఫెండ్ అవ్వాల్సిన పదం, అది వాడకూడదు. బట్ ఈ మధ్య ఇదొక కల్చర్ అయిపోయింది. అంటే అవార్డ్స్, ఐ మీన్ టు సే, ఈ ఈవెంట్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఇట్లాంటి ఈవెంట్స్లో ఒక ఫ్లోలో ఏదో ఒక ప్రాస కోసం ఏదో ఫ్లోలో వైరల్ కంటెంట్ సినిమా బాగుంటే అది వైరల్ చేస్తుందండి, ఖచ్చితంగా థియేటర్కి జనాలు తీసుకొస్తుంది. మనం ఏదో వైరల్ చేయాలని చెప్పి అనుకొని చెప్తున్నారు, అనుకోకుండా చెప్తున్నారో తెలియదు కానీ అనవసరమైన పదాలు వాడి
నంది అవార్డు అనే ఒక గొప్ప దాన్ని చాలా దారుణమైన చేశారు. పదజాలంతో ఇన్సల్ట్ చేయడం చాలా ఒక ఖండించదగ్గ విషయం ఖచ్చితంగా. ఒకసారి దీని గురించి సాంబశివరావు గారితో మాట్లాడదాము. సార్ నమస్తే సార్. సాంబశివరావు గారు, ఈ అంశాన్ని అంటే యాజ్ ఏ తెలుగు లెక్చరర్ గా ఉన్నారు మీరు, ఈ ప్రాస కోసం వాడుతున్నారా, ఇది పబ్లిసిటీ కోసం వాడుతున్నారా, దీన్ని ఎలా చూడాలంటారు? ప్యానెల్లో ఉన్న కళాకారుడి ప్రతిభకు పట్టాభిషేకం చేయడానికి ప్రభుత్వం నంది పురస్కారాలను ప్రవేశపెట్టింది. 1964లో మొదటిసారిగా చలనచిత్ర రంగానికి, 1999లో నాటక రంగానికి నంది పురస్కారాలని ప్రభుత్వం ఇవ్వటం ప్రారంభించింది. నంది అంటే ప్రతి కళాకారుడు తమ ప్రతిభకు ఒక కీర్తిరాయిగా భావిస్తూ ఉంటారు. జీవితంలో ఒకసారైనా నంది పురస్కారాన్ని పొందితే అది తమకు ఒక గొప్ప అదృష్టంగా, వరంగా భావిస్తూ ఉంటారు. అంత పవిత్రమైనటువంటి నంది పురస్కారాన్ని చాలా బాధ్యతారాహిత్యంగా, చాలా అనాగరికంగా, చాలా కుసంస్కారంగా పందులతో పోల్చటం చాలా దారుణం, శోచనీయం, గర్హనీయం. దీనిని రంగస్థల కళాకారులందరి పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రైట్ సార్. అంటే అక్కడ అతని ఉద్దేశం ఒకసారి చూసుకుంటే, ఒక హీరోయిన్ని ఇంప్రెస్ చేయడానికి అంటే ప్రస్తుతం ఉన్న ఆలోచన ధోరణి ఎలా ఉంది నిర్మాతలది, లేదంటే డైరెక్టర్స్ కానివ్వండి. మొన్న శివాజీ గారు కూడా ఒక వ్యాఖ్యలు అయితే చేశారు. అక్కడ ఆయన కూడా ఉన్నారు, ఉండి కూడా దాని పట్ల ఎటువంటి ఖండన ఆయన తెలియజేయలేదు. సో అంటే దీన్ని ఎలా చూడాలి సార్? అంటే వాళ్ళ ఆలోచన ధోరణి ఎలా ఉందని భావించాలి? ప్రాస కోసం మాట్లాడి అర్ధరహితమైనటువంటి, అనాగరికమైనటువంటి భాషను ఉపయోగించడం ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమార్హం కాదు. దాన్ని ఒక అందమైనటువంటి పోలికతో పోలిస్తే బాగుంటుంది. కానీ లయగారిని ఉద్దేశించి ఆమెకు వచ్చినటువంటి నందులను ఒక అనాగరికంగా పోల్చడం చాలా తప్పు. ఇటువంటి వ్యాఖ్యలు సరికాదు. తక్షణం వాళ్ళు నందిపాటి గారు ఉపసంహరించుకుంటే ఔచిత్యంగా ఉంటుంది. ఎస్ సార్. ఒకసారి క్రాంతి సార్ మీరు చెప్పండి. అంటే లయ గారికి వచ్చే ఒక 3 నంది అవార్డులు, రైట్, మనకి 3 అవార్డులు అయితే వచ్చాయి లయ గారికి. అంటే ఎన్నో వచ్చేసినట్లు, అంటే ఒక పూలవనంలా, కనీసం ఆ పూలవనంలా పెంచుకుంటున్నారు అన్న బాగుండేది అనేది. ఎస్. సో అది ఎలా, దాన్ని ఎలా చూడాలంటారు? అంటే ఇందాక మీరు చెప్తున్నట్లుగా ఒక మనిషిని మనం ఇంప్రెస్ చేసే ప్రాసెస్లో ఒక రైట్, మనకి మియా గారు, మహమ్మద్ మియా గారు ప్రముఖ గజల్ గాయకులు కర్నూలు నుంచి సార్ కూడా యాడ్ అవుతున్నారు ఈరోజు డిస్కషన్ లో. సార్ కూడా వెల్కమ్ చేద్దాం. సార్ నమస్తే సార్. మియా సార్ నమస్తే సార్. వెల్కమ్ టు వైకే. దేశం తెలుగు ఏను తెలుగు వల్లపుండా తెలుగు కండ ఎల్లండు పులుగొలువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్సా ఈరోజు 2007లోనే నాకు రంగస్థల ఉత్తమ విలన్గా నంది అవార్డు వచ్చింది మేడం. దాదాపు 40 నాటకాలు చూసి అందులో 10 ఎన్నుకొని ఆ 10ని ఒక విజయవాడలో లేకపోతే ఎక్కడన్నా రాజమండ్రిలో వేసి అక్కడ ఒక జడ్జీలు కూర్చొని వారి వారి ప్రతిభలను ప్రదర్శిస్తుంటే ద బెస్ట్ లో బెస్ట్ గా వచ్చినటువంటి అవార్డు మేడం. అది ఎంత కష్టపడింటే, ఎన్ని రాత్రులు కష్టపడింటే, ఎన్ని సంవత్సరాలు కష్టపడింటే జీవితంలో రంగస్థల నటుడు కానీ సినిమా నటుడు కానీ ఒక నంది అవార్డు పొందాలన్న తపన అద్భుతంగా ఉంటుంది మేడం. అటువంటి నంది అవార్డుని పొందిన వారిని అలా హీనంగా మరి ఒక పందితో పోల్చడము ఇది తెలుగు భాషనే కాదు, తెలుగు నంది అవార్డులు తెచ్చుకున్న వారందరికీ అవమానకరం. డెఫినెట్ గా ఆయన వంశీ గారు తప్పగా క్షమాపణ చెప్పాలా, లేకుంటే ఇది ఒక ఉద్యమంగా తయారవుతుంది.
తెలుగు భాషను గౌరవించకుండా తెలుగుతో పాటు ఆ సినిమాలుంటే వాళ్ళు బ్రతుకుతూ ఇలా ఒక హీరోయిన్ ని కష్టపడినటువంటి హీరోయిన్ అలా హేళన చేసి మాట్లాడడం, పదితో పోల్చడం, అది ప్రాస గాని యాస గాని కాస్త జ్ఞానం ఉండాలి నవ్వడం. పెరిగే కొద్దీ ఒక వయసు పెరిగే కొద్దీ జ్ఞానం పెరిగే కొద్దీ మరి అన్ని పెరగాలి కదా, అది క్షీణిస్తే బాగుండదు. నేనైతే మా కర్నూలు జిల్లాలో టీజీవీ కళాక్షేత్రం దాదాపు 75 నంది అవార్డును కైవసం చేసుకుంది మేడం. ఒక్కొక్క నాటకం ఆడాలంటే దాదాపు 2 లక్షలు ఖర్చు అవుతుంది. అటువంటి టీజీవీ కళాక్షేత్రం నుండి 75 అవార్డులు అనేక రకాలుగా పొందినటువంటి అవార్డుల కోసం మేము తెలుగు భాషను బతికించడం కోసం, తెలుగు పద్యాన్ని బతికించుకోవడం కోసం మేము ఆహర్నిశలు మా స్థాయిలో కృషి చేస్తుంటే ఒక హేళనగా మాట్లాడడం, ఇది తెలుగు భాషను గౌరవించి కించపరిచినట్టే. ఆయన డెఫినెట్ గా క్షమాపణ చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగా క్షమాపణ చెప్పకుంటే మేము టీజీవీ కళాక్షేత్రం తరఫున డెఫినెట్ గా ఎఫ్డీసీకి ఒక లెటర్ కూడా రాయబోతున్నాం. రైట్ సార్, తప్పకుండా సార్. రైట్ సార్, అంటే హలో మియా సార్, వినిపిస్తుందా? రైట్ సార్, అంటే ఇప్పుడు దీన్ని ఎలా చూడాలి సార్? అంటే ఒక అవార్డు కోసం ఒక ఆర్టిస్ట్ పడే తపన అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. అంటే ఇప్పుడు హీరోస్ లో కూడా కానివ్వండి, ఒక ఆర్టిస్టులు కూడా అండి, వాళ్ళకి ఎంత రెమ్యూనరేషన్ వస్తుంది చూసుకుంటున్నారు, కానీ విలువలు అనేవి, ఒక అవార్డు పొందాలి అనే విలువలు ఇప్పుడు ఈ జనరేషన్ లో ఉన్నాయంటారా? ఇప్పుడు వస్తున్న వాళ్ళకి అంటే ఆలోచన విధానంలో తేడా అక్కడ నుంచి కూడా మనం చూడొచ్చు అంటారా? డెఫినెట్ గా మా ఒక కళాకారుని యొక్క సార్ చెప్పినట్టు, సాంబశివరావు గారు చెప్పినట్టు, కళాకారుడికి నంది అవార్డు పొందితే ఇక దాదాపుగా ఇక అన్ని అవార్డులు పొందినటువంటి ఫీలింగ్లు వస్తాయి. పోయిన గవర్నమెంట్ దాదాపుగా 4 years తీసేసి మళ్ళీ లాస్ట్ లో పెట్టింది, కానీ నంది అవార్డు ప్రతి సంవత్సరం కింద కొనసాగితే పద్యం బతుకుతుంది. అదేవిధంగా కళారంగం, నాటక రంగం బతుకుతుంది. ఆ నాటక రంగం నుండి పోయిన వ్యక్తులే కదా సినిమా రంగంలోకి పోయిన వాళ్ళు చాలా మంది. ప్రజానాట్య మండలి కానీ నాటక రంగాల నుండి పోయినటువంటి ఈరోజు గుమ్మడి గోపాలకృష్ణ అయితేనేమో, వెంకటేశ్వరరావు గారు అయితేనేమో, కోటేశ్వరరావు గారు అయితేనేమో, పద్యాన్ని 4 మూలల వై గోపాలరావు గారు అయితేనే పద్యాన్ని 4 మూలల ప్రచారం చేస్తూ ఇరు రాష్ట్రాల్లో పద్యాన్ని బ్రతికిస్తున్న వారు అనేక నంది అవార్డులు పొంది, వారితో పాటు అన్ని నందులు పొంది వారిని ప్రోత్సహిస్తున్న సమయంలో ఇలా నంది అవార్డును కించపరిచి మాట్లాడడం అది పరిపాటి కాదు. ఆయన క్షమాపణ చెప్పాలా. డెఫినెట్ గా ఆయన తెలుగు భాషకు అగౌరవంగా మాట్లాడినట్లుగా ఫీల్ అవుతున్నాం మేడం. చాలా మంది ఇప్పటికి నంది అవార్డు పెట్టలేదని ప్రభుత్వానికి ఎదురు చూస్తున్నాయి. ఎప్పుడెప్పుడు నంది అవార్డులు వస్తున్నాయో చాలా మంది యూత్ కూడా ఒకసారి చిన్న చిన్న నాటకాలు గ్రామాల్లో వేస్తుంటారు వాళ్ళు మేడం. ఆ గ్రామాల్లో వేసే వాళ్ళు ఏదైనా కొంచెం బాగా పాడినవరా నువ్వు అంటే రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డు కొడితే దానికి ఆహార్యతలు కృషి చేసి ఆ పద్యాన్ని రచించుకొని, భావాన్ని రచించుకొని, నటన రచించుకొని వాళ్ళు కొట్టాలని చూస్తుంటారు. అటువంటి మంచి నంది అవార్డు అట్లా పెడితే మరి కళారంగం కూడా ప్రోత్సాహం ఉంటుందని మేము భావిస్తున్నాం. ఇప్పుడున్న ప్రభుత్వం అద్భుతంగా ప్రోత్సహిస్తుంది. అన్ని కళాకారులను ప్రోత్సహించే ఈ ప్రభుత్వంలో ఇటువంటి మాటలు ఆయన మాట్లాడము శోచనీయం మేడం. రైట్, ఎగ్జాక్ట్లీ సార్. మనం కంటిన్యూ చేద్దాం. ఒకసారి క్రాంతి గారు మీరు చెప్పండి, ఇందాక కంటిన్యూ చేస్తున్నారు. సో అంటే ఇది ఎలా ఒక విలువ అనేది తగ్గిపోతుంది, ఒక అవార్డుకు ఉండే వాల్యూ కానివ్వండి, దాని గురించి పడే తాపత్రయం కూడా తగ్గిపోతుంది అనేది ఒకసారి భావించండి. ఎగ్జాక్ట్లీ ఇందాక మీరు చెప్పినట్లుగా ఒకప్పుడు ఆర్ట్కి రికగ్నేషన్గా మనం ఒక కన్సిడర్ చేసుకున్నాం. ఒక అవార్డు అనేది ఒక ఆర్టిస్ట్కి ఒక రికగ్నేషన్ లాగా. ఇప్పుడు అది కంప్లీట్లీ కన్వర్షన్ ఇంటూ కరెన్సీ అయిపోయింది, కమర్షియల్ గా మారిపోతుంది. డబ్బులో చూస్తున్నారు కానీ అవార్డు అనేది దానికి తగ్గట్టుగా మన గవర్నమెంట్ లాస్ట్ ఒక 10 years నుంచి నాకు తెలిసి 2016లో లాస్ట్ నంది అవార్డ్స్ ఇచ్చారు. అక్కడి నుంచి అవార్డ్స్ ఆగిపోయినాయి. సో ఈ కల్చర్ అనేది అది తగ్గిపోయింది. ఇది మీరు ట్రాన్స్ఫార్మ్ అయింది, మనీనే అవార్డు అనుకుంటున్నారు. కానీ అసలు రికగ్నైజేషన్, ఆర్టిస్ట్కి రికగ్నేషన్, నువ్వు డబ్బులు ఎంత తీసుకున్నా కానీ థియేటర్లో జనాలు రాకపోతే డబ్బులు రాదు, ఆ రికగ్నేషన్ రాదు, ఆ హ్యాపీనెస్ రాదు. ఈ హ్యాపీనెస్కి అవార్డు అనేది వస్తే ఎంత గ్రేట్ఫుల్గా ఉంటుందో మొన్న అవార్డు తీసుకున్న అల్లు అర్జున్ అడిగితే చెప్తారు, దానికి ముందు అవార్డు తీసుకున్న బాలకృష్ణ గారిని అడిగితే చెప్తారు, ఇలాగా వీళ్ళని అడిగితే చెప్తారండి అవార్డు వాల్యూ ఏంటి, దాన్ని ఎంత ప్రతిష్టాత్మకంగా ఎంత గౌరవంగా చూసుకుంటారనేది. అలాంటి దాన్ని ఇందాక మీరు చాలా అద్భుతమైన వర్డ్ యూజ్ చేశారండి. ఒక పూలవనంలో పెంచిన పూలులాగా ఉన్నాయంటే అసలు ఒక లేడీకి ఒక పూలవనానికి రిప్రజెంట్ చేస్తూ ఒక ప్రొడ్యూసర్గా ఆయన అని ఉంటే ఆయన్ని అల్టిమేట్ ఎగ్జాక్ట్లీ ఆయన నంది అనేది పంది బదులు ఒక నంది వర్ధనం అని మాట్లాడున్నా చాలా చక్కగా ఉండేది. ఆ మాట చాలా బాగుండేది. అది మన కల్చర్ అలాగే ట్రాన్స్ఫార్మ్ అయిపోతుందండి. అంటే
పద ప్రయోగంలో కానీ మనం ఉన్న సభల్లో ఒకప్పుడు సభలో ఒక స్టేజ్ మీద ఉంటే అందరికీ గౌరవంగా అట్లా ఉండేది. ఈరోజు ఏమ్రా ఏరా అనే స్టేజ్కి మారిపోయి ఈ అనవసరమైన వర్డ్స్ అనేటివి క్రియేట్ అవుతున్నాయి. ఆ వర్డ్స్ క్రియేట్ అవ్వకుండా అలాంటి పదాలని వాడకుండా మన కల్చర్ని మన తెలుగుని గౌరవిస్తే చాలా బాగుంటుందండి. ఎగ్జాక్ట్లీ అండి. ఒకసారి సాంబశివరావు గారు మీరు ఒకసారి చెప్పండి. అంటే ఇప్పుడు ఇది తెలంగాణ ప్రభుత్వం ఆల్రెడీ గద్దర్ అవార్డ్స్ అని చెప్పి అనేసారు వాళ్ళని. మనం ఇప్పుడు నంది అంటే ఎస్పెషల్గా ఇప్పుడు మనం కంపల్సరీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిందిగా తీసుకోవాల్సిన అంశంగా భావించవచ్చా దీన్ని? అమ్మా, నంది అనేటిది ఒక పౌరుషానికి, కలిమికి, బలిమికి, శక్తికి సంకేతం. లేపాక్షిలో ఉన్నటువంటి నందీశ్వరుణ్ణి ప్రతీకగా తీసుకొని 1964లో నంది పురస్కారాన్ని ప్రవేశపెట్టారు. నాటక రంగానికి ఆ నంది పురస్కారాలని ప్రదానం చేయడానికి చాలా సుదీర్ఘమైనటువంటి పోరాటాలు జరిగితే 1998లో చంద్రబాబు నాయుడు గారు తొలిసారిగా నాటక రంగానికి ఈ పురస్కారాన్ని ప్రవేశపెట్టారు. ఇందాక మిత్రులు గజల కవి గారు చెప్పినట్టు ఒక కళాకారుడు అహోరాత్రాలు శ్రమించి తన ప్రతిభ ఆ ప్రతిభకు మెచ్చుకోలుగా, ఒక ప్రశంసగా ఒక పురస్కారాన్ని పొందితే ఆ ఆనందం వర్ణనాత్మకం. అదీ కాకుండా నంది పురస్కారాన్ని పొందితే తనకు ఒక అదృష్టంగా, ఒక తీయని అనుభూతిగా అతని జీవిత పుటంలో మిగిలిపోతుంది. ఆ సభల్లో మాట్లాడే వారు ఏం మాట్లాడుతున్నామో, ఎలా మాట్లాడుతున్నామో, ఎందుకు మాట్లాడుతున్నామో అనేటువంటి సభ్యత కూడా మర్చిపోయి ఒక ప్రచారానికో లేకపోతే తమ గొప్పతనాన్ని ప్రదర్శించుకోవడానికో ఇటువంటి వ్యాఖ్యలు చేయటం చాలా శోచనీయమైనటువంటిది. ఆ పురస్కారాన్ని పొందినటువంటి వారికి, ఆ పురస్కారాన్ని పొందాలనుకున్నటువంటి వారికి ఆ వ్యాఖ్యలు అనేటువంటివి ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమార్హం కాదు. సభ్యత కలిగినటువంటి భాషని, సభ్యత కలిగినటువంటి పోలికలతోటి చెప్పాలే కానీ ఇలా అనౌచిత్యంగా మాట్లాడటం సంస్కారం కాదు. ఎస్ సార్, ఒకసారి మీరు ఒకసారి చెప్పండి. అంటే ఇంతకన్నా ఎక్కువ నందులు గెలిచిన వాళ్ళు ఉన్నారు, ఇంతకన్నా ఎంతో అచీవ్ చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే లయగారు తక్కువ అని అనడం కాదు, ఇంకా అంతకన్నా ఎంతో వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళకి కూడా ఇది ఒక అవమానకర వ్యాఖ్యగానే భావించవచ్చా? మేడం, పల్లేటి కులశేఖర్ అని క్రీస్తు చేసులు కడపలో ఆయన అనేక రంగస్థల పద్య నాటక రాస్తారు, మిగతా నాటకాలు రాస్తారు. ఆయన ఇంట్లో దాదాపుగా ఈ మేడం వల్ల ఇంట్లో ఉండేది చాలా తక్కువ, 75 నందులు అక్కడ ఉన్నాయి, వివిధ రకాలలో పొందినట్టు. ఆయన రాసినటువంటి కృష్ణాభిమన్య నాటకంలోనే అభికాసుడు అనే వేషానికి నాకు విలన్ అవార్డుగా 2005 వచ్చాయి నాకు. అటువంటి అవార్డులు వాళ్ళ కంటే రంగస్థలంలో ఎక్కువ వచ్చినాయి. మీరు ఒక్కసారి కడప, ఆయన ఈ మధ్యనే చనిపోయిన 1 year బ్యాక్, పల్లెటి కులశేఖర, లక్ష్మీ కులశేఖర్ అని. ఆయన నాటకాన్ని వెళ్ళిపోతే డెఫినెట్ గా కొంతమందికి అవార్డులు వస్తాయి. ఆయన రచయితకు కూడా అవార్డ్స్ వచ్చినాయి. ఆయన రచయితగా దాదాపు 12 అవార్డులు తీసుకున్నాడు. ఆయన రచించిన దాంట్లో మాకు చాలా అవార్డులు వచ్చినాయి. కాబట్టి ఒక రచనకు కానీ, ఒక పద్యానికి కానీ, ఒక సింగర్ కానీ ఎంతో గౌరవంగా నాకు నంది అవార్డు వచ్చింది. ఈ రోజు నన్ను ఎక్కడున్న స్టేజ్ మీద తెలిస్తే ప్రముఖ నంది అవార్డు గ్రహీత అంటారు. అవి ఊకనే రావు మేడం, ఊకాడవి కావు. కొందరు సినిమా వాళ్ళు ఏమో రాజకీయాలు చేస్తారు కానీ రంగస్థలంలో మాత్రము అవి సామాన్యంగా మామూలు వాళ్ళకి రావు, కొంచెం ఆర్ట్ ఉన్న వాళ్ళకే వస్తాయి. ఎవరైనా చూస్తే నంది అవార్డు గ్రహీత అంటే ఉండవాడయ్యా, నంది అవార్డు ఇవ్వాల్సిందే అన్నటువంటి వాళ్ళే చాలా మంది తెచ్చుకుంటారు. అటువంటి నంది అవార్డులను కించపరచడం అది శోచనీయం. దయచేసి ఆయన విత్డ్రా చేసుకోవాలా, ఇది బహిరంగంగా వచ్చి క్షమాపణ చెప్పాల్సిందే. లేదంటే ఇరు రాష్ట్రముల్లో అప్పటికే ఇరు రాష్ట్రముల్లో సాంఘిక నాటకకి పౌరాణిక పద్య నాటకాలకు వచ్చిన నంది అవార్డులందరినీ ఆయన పందితోనే పోల్చినట్టుగా మేము భావిస్తాం. మరి ఇట్లా మాట్లాడకూడదు. ఒక స్థాయి ఉన్న మనిషి, ఒక నిర్మాత, ఈ కళారంగం నుండే బ్రతికినటువంటి వ్యక్తి, మరి అట్లా కళారంగానికి ఇచ్చే అత్యున్నతమైనటువంటి ప్రభుత్వం ఇచ్చే ఆ ప్రోత్సాహాన్ని పందితో పోల్చడము
చాలా బాధాకరమని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. కాబట్టి ఆయన క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాను మేడం. ఎస్ ఒకసారి కాంతి సార్, మీరు దీన్ని ఎలా చూసారంటే ఎస్పెషల్గా ఇది అంటే గద్దరని మార్చినంత మాత్రాన కొంచెం రోజుల వరకు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది ఆ పదం. ఇప్పుడు పర్టికులర్గా మన ఆంధ్రప్రదేశ్కి కొంచెం సార్ చెప్పండి. తెలంగాణలో నందిని అవార్డు అని మిర్యాలగూడెంలో పెట్టారు. నందిని, ఓకే, ఇది నంది అయితే ఆవు నందిని అంటే నందిని ఎంత గౌరవిస్తున్నారు చూడండి మనం. అటువంటి దానిలోని నందిని కూడా అట్లా చేస్తే ఏదో బాగుంది. ఆ ప్రభుత్వ గద్దర్ అవార్డు పెట్టుకోవడం ప్రభుత్వం ఇష్టాల మీద ఆధారపడుతుంది. కానీ ఒక సాంస్కృతిక విభాగము నందిని అవార్డు పెట్టుకొని అక్కడ పద్య నాటకాలను ప్రోత్సహిస్తుందంటే అటువంటి మంచి పేరుని ఈ విధంగా కించపరచడం, అదేవిధంగా ఎస్పెషల్గా ఇప్పుడు మనం ఇంకా ఎక్కువ హార్డ్ గా దీన్ని తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? అదేవిధంగా ఇందాక ఆయన మాటలను ఒకసారి గమనిస్తే చెప్తూ వంశీ గారు చెప్తూ కూడా వెనక అప్పుడు అనుకునేవాళ్ళు సార్, అప్పట్లో అనుకునేవాళ్ళు అని కూడా అన్నారు ఆయన ఒకసారి. అంటే అప్పుడే ఉంది, అప్పుడు సోషల్ మీడియా ఇంత ప్రచారం ఇది లేదు కాబట్టి మేబీ బయటకు రాలేదేమో, ఈ టాక్ వాళ్ళల్లో అప్పుడే ఉండి ఉంటుంది అని కూడా దాన్ని భావించవచ్చు. అదేనండి ఇప్పుడు చెప్తున్నట్లుగా అంటే అప్పటి నుంచి అంత ఐ మీన్ టు సే అంత హీనంగా ఆ క్యారెక్టరైజేషన్ అనేది అది అలా ఆఫ్లైన్ జనరల్లీ మనం కామెంట్ చేసుకుంటాం. ఆఫ్లైన్లో ఉన్నదాన్ని ఆన్లైన్కి తీసుకొని వచ్చి మాట్లాడడం, పబ్లిసైజ్ చేయడం, దట్ ఈస్ టోటలీ రాంగ్ అండి. అది చేయకూడదు. అండ్ దట్టు ఇది చాలా ప్రెస్టీజియస్ వర్డ్. నంది అవార్డు అనేది చాలా ప్రెస్టీజియస్గా అందరూ చాలా గొప్పగా దాన్ని మళ్ళీ మనం మన కల్చర్ తోటి మన ట్రెడిషన్ తోటి ముడిపెట్టుకొని ఉన్నాం. ఒక హిందూ మైథాలజీ ప్రకారం తీసుకున్నా కానీ నంది అంటే నందీశ్వరుడు అంటే శివుడిని మొక్కడానికంటే ముందు నందిని మొక్కి టెంపుల్కి వెళ్ళే కల్చర్ ఉన్న ప్లేస్ మంది. అలాంటిది నందిని మనం ఎంతో గొప్పగా చూసుకుంటాం. ఆ అవార్డుని చాలా ప్రెస్టీజియస్గా ఇప్పుడు అందరూ పెద్దవాళ్ళందరూ చెప్పినట్టుగా ఒక కళాకారుడికి నంది అవార్డు అంటే ఎంతో గొప్పది. ఆమె తీసుకుని ఒక 2-3 అవార్డులే, ఆమె కంటే తీసుకున్న అవార్డు చాలామంది ఉన్నారు. సో ఈయన చెప్పిన ఆ పదం ఇప్పుడు అంత ప్రేమించి నంది అవార్డు తీసుకున్న వాళ్ళందరూ సిగ్గుపడే లాంటి పదాన్ని యూజ్ చేశాడు. 3 నంది అవార్డులకే ఆయన ఆ పదాన్ని యూజ్ చేశాడు. అంటే ఒక్కొక్కరింట్లో 10 సంఖ్యలో అవార్డులు ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ అవమానపరిచినట్టే ఉంటుంది. సో ఆ ప్రొడ్యూసర్ గారు ఆయన తప్పుని తెలుసుకొని ఇంకొకసారి నుంచి ఇలాంటి పదాలు యూజ్ చేయకుండా ఒకసారి సారీ చెప్తే చాలా బాగుంటుందని, ఇంకొకసారి మళ్ళీ ఇలాంటి పదాలను యూజ్ చేసి కల్చర్ని కానీ ఒక ట్రెడిషన్ని కానీ ఒక ప్రెస్టీజియస్ వర్డ్స్ని కానీ హర్ట్ చేయకుండా ఉంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. సార్ రైట్. ఒకసారి సాంబశివరావు గారు మీరు చెప్పండి. అంటే ఇప్పుడు ఆయన క్షమాపణ చెప్పొచ్చు, ఈ ఇష్యూ పెద్దదైతే ఓకే క్షమించండి అని అనొచ్చు, అవార్డు గ్రహీతలందరికీ కూడా క్షమాపణ చెప్పొచ్చు. కానీ ఒక రూట్స్ నుంచి అంటే ఇట్లాంటి ఆలోచన ధోరణి మారాలి అంటే మూవీస్ కూడా ఒక వాల్యూగా రావాలి, ఒక వాల్యుబుల్ థింగ్స్ అనేవి వెళ్ళాలి ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్కి అనేది ఖచ్చితంగా దీన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అంశంగా భావించవచ్చా? అమ్మా, ఏ సినిమా అయినా ఏ నాటకమైనా ఒక ఆశయం కోసం ఒక సందేశం ఇవ్వటానికి తప్పనిసరిగా ప్రయత్నం చేస్తుంది. ఉద్దేశపూర్వకంగా అసభ్యకరంగా అశ్లీలంగా ఉన్నటువంటి సినిమాలు ఉండవచ్చు, కానీ అటువంటి సినిమాలు నాటకాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా అవార్డులు నోచుకోవు. మరి ఈ వ్యాఖ్యలు పెద్దలు చెప్పినట్టు అంతకుముందు పురస్కారాలను పొందినటువంటి వారందరినీ కూడా దారుణంగా అవమానించినట్టుగానే భావించాల్సి వస్తుంది. అక్కడ పురస్కార ప్రదానం చేసేటప్పుడు అత్యున్నతమైనటువంటి ప్రమాణాలన్నింటినీ ప్రాతిపదికగా తీసుకొని వారి ప్రతిభకు పట్టాభిషేకం చేయడానికి ఇచ్చేటువంటి పురస్కారాలని ఆ పురస్కార గ్రహీతలు కూడా ఆ నంది అవార్డు లభించినందుకు చాలా సంతోషిస్తారు. మరి ఇటువంటి సందర్భంలో ఆ విధమైనటువంటి దారుణ వ్యాఖ్యలు అనేటువంటివి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం సహించకూడదు. ఇటువంటి వ్యాఖ్యలు చేసేటువంటి వారిని అసలు వేదికల మీద బహిష్కరిస్తేనే చాలా బాగుంటుంది నా సూచన. ఇదొక గీటురాయిగా తీసుకొని ఇలా ఎవరైనా అసభ్యకరంగా అశ్లీలంగా అయోచికంగా కానీ మాట్లాడినట్లయితే ఇక భవిష్యత్తులో అటువంటి వాళ్ళని వేదికల మీద పిలవకుంటే సగం గొడవ పోతుంది. ఏది ఏమైనా పరమ పవిత్రమైనటువంటి నందిని
ఆ విధమైనటువంటి పోలికతో పోల్చటం చాలా దారుణమైనటువంటి విషయం. ఎస్ రైట్. ఒకసారి మియా సార్ మీరు చెప్పండి. అంటే ఒక అవార్డు కోసం ఆర్టిస్ట్ ఎంత తపన పడతారో వాళ్ళకి తెలుసు, కానీ ఒక కమర్షియల్ ఆస్పెక్ట్లో చూసే వాళ్ళకి అబ్బా అది అవార్డు మూవీరా బాబు అది చూడలేం అని వర్డ్ వింటూ ఉంటాం మనం. అంటే కొంచెం కమర్షియల్ కోరుకునే వాళ్ళకి ఆ వాల్యూ తెలీదు. ఈ ఆలోచన ధోరణి ఉన్న వాళ్ళు ఉండటం వల్లే ఇలాంటి మాటలు వస్తున్నాయని భావించవచ్చా? మేడం, ఒక సినిమా చూసిన వెంటనే, ఒక నాటకం చూసిన వెంటనే ఓహో చాలా అద్భుతమైన నాటకం ఇది, అద్భుతమైన రుద్రవీణ, ఆపద్బాంధవుడు, ఈ సినిమాలు కొన్ని వచ్చి చిరంజీవి కానీ ఈ అన్ని సినిమాలు చూసిన తర్వాత ఇది కదా మన భారతదేశం యొక్క ప్రతీక, ఇలా కదా మనం ఉండాలా, మానవత్వంతో ఉండాలా కదా, ఇలా ఒకరినొకరిని గౌరవించుకోవాలా కదా, ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి మతాలు తర్వాత కులాలను ప్రేమిస్తూనే ఎవరి మతంలో వాళ్ళు గొప్పగా చూసుకుంటేనే మరి ప్రేమించుకున్న వాళ్ళు మాత్రం మతాతీతంగా ఉండడము న్యాయమే కదా, అటువంటి వాళ్ళ పట్ల మనం సహకరించాలి కదా. ఇవన్నీ రాజ్యాంగం, మన భారతదేశ రాజ్యాంగానికి అనుకూలమైనటువంటి నాటకాలు వస్తాయి. దాన్ని మన ఎప్పుడో కాలం తీరినటువంటి మతాతీతాలు అవన్నీ పెట్టుకొని వాటిని అట్లా చేసి దానికి నంది అవార్డు వస్తే అది సహించారు కొంతమంది. అయినా ఏదైనా ప్రతిభకి ఇచ్చేది ఆయన పుష్ప ఉంది సినిమాలో, అల్లు అర్జున్ ఏదన్నా కానీ అది వాల్యూ ఎట్లన్నా కానీ ఒక నటన అనేది నటనకి ఇచ్చే అవార్డు అది నిర్మాతలు రచయితలు రాసుకున్నటువంటి ఇప్పుడున్నటువంటి ట్రెండ్ చూసే తీరుగా వాళ్ళు సినిమాలు తీస్తుండొచ్చు. కానీ వాళ్ళు కూడా నిర్మాతలు ఒకసారి ఆలోచించాల, ఈ భారతదేశాన్ని ఈ రోజు కంటే రేపు కంటే ఎల్లుండి ప్రపంచ స్థాయిలో అద్భుతంగా అందరినీ గౌరవిస్తూ, ముఖ్యంగా మహిళల ఎక్కడ ఏమాత్రం కించపరచకుండా వాళ్ళ యొక్క గౌరవిస్తూ, ఇది రామాయణం తర్వాత మహాభారతం పుట్టినటువంటి గడ్డ గౌరవంగా చూడాలని ఆ ప్రతీక తీస్తే అట్టే ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి యూత్ ను దృష్టి పెట్టుకొని ఒకప్పుడు పాటలు ఎలా ఉండేవి మేడం, చిన్న పాటలైనా వెన్నెలలోనే వేడి మేలనోయ్ వేడిమిలోనే హాయి, ఇది శృంగారపరమైనటువంటి పాట. ఇప్పుడు ఓరోరి యోగి నిన్ను కొర్రికైరో ఓరోరి యోగి నిన్ను నమ్మి, అది ప్రేమ అంటారు. అది అటువంటి వాటిని యూత్ చూసి ఎంకరేజ్ చేస్తారు. అటువంటి ఎవరు చేస్తున్నారు? తల్లిదండ్రులు ఎట్లా ప్రవర్తిస్తే పిల్లలు అట్లా ప్రవర్తిస్తారు. కాబట్టి నిర్మాతలు సినిమాలు ఎలా చూస్తే ట్రెండ్ కూడా అట్లా తయారవుతుంది. కాబట్టి యూత్ ను దృష్టిలో పెట్టుకొని, భారతదేశ ఔన్నత్యాన్ని దృష్టిలో పెట్టుకొని సినిమాలు తీస్తే అన్ని సినిమాలు కూడా నంది అవార్డుతో సమానంగా చూస్తాం అని నా ఉద్దేశము. కాబట్టి నంది అవార్డు చంద్రబాబు నాయుడు సార్, ఎన్టీ రామారావు గారు పెట్టిన విధంగా నంది అవార్డు అంటే ఒక ప్రతిభకు, ఒక నటనకు గౌరవ సూచిక వచ్చే అవార్డు. ఒక్కసారి మీరు ఆ నంది అవార్డు అప్పటి నుండి వచ్చినటువంటి వాళ్ళందరూ చూడండి, ఇప్పటికీ వాళ్ళందరూ కూడా చాలా ఔన్నత్యంగా బతుకుతా ఉన్నారు. వచ్చిన అవార్డు కూడా పిల్లల అవార్డు, పిల్లలకు వచ్చిన అవార్డు, హీరోకి వచ్చిన అవార్డు, విలన్కి వచ్చే అవార్డు, రంగాలంకాలకు వచ్చినవి, ఇవన్నీ ఒక గుర్తింపుగా ప్రభుత్వము ఈ రంగాన్ని ప్రోత్సహిస్తున్న టైంలో అదే ఆ కోణంలోనే ఉండి, ఇదే బయట వాళ్ళు అంటే ఒక రకంగా ఉంటది. కానీ ఈ సినిమా కళారంగాన్ని, కళామ తల్లిని నమ్మి బ్రతికే వాళ్ళు కూడా ఇటువంటి భాష మాట్లాడము, ఇది కళాకారులకు అందరినీ అగౌరవపరిచినట్లే. నిజంగా శ్యామశివరావు గారు పెద్దలు మా గురుతుల్యులు, ఆయన చెప్పినట్టుగా ఆయన్ని కూడా స్టేజ్ల మీదకి ఎక్కనీయకుండా ఆయన సినిమాలు కూడా బహిష్కరిస్తే ఒకసారి బుద్ధి వస్తుందని నా ప్రగాఢమైన విశ్వాసం. రైట్ సార్, థ్యాంక్ యూ. అండ్ క్రాంతి సార్, ఒకసారి ఫైనల్గా అంటే ఈ విషయం మీద మనం మాట్లాడుతున్నాం, ఓకే, యాజ్ ఏ అవార్డు గ్రహీతగా మియా సార్ కూడా మాట్లాడారు. అలాగే ఇండస్ట్రీ పెద్దలు అందరూ కూడా ఆల్మోస్ట్ అవార్డు గ్రహీతలు ఉన్నారు, అగ్రతారలు అందరూ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా బయటకు వచ్చి ఒకసారి ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తే ఇంకోసారి ఇలాంటివి జరగకుండా ఉంటాయని మనం భావించవచ్చు. ఖచ్చితంగానండి, ఖచ్చితంగా అనుకోవచ్చు, ఖచ్చితంగా అది చెయ్యాలి. సో ఇందాక చెప్పినట్లుగా మనం మూవీ ఈజ్ ఎ మీడియం టు లాంగ్వేజ్ టు సొసైటీ. మనం సినిమాతోటి మనం చెప్పేది ప్రపంచం మొత్తం చూస్తుంది, ప్రపంచం మొత్తం వింటుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ప్రతిదీ మనం మీడియా ముందర మాట్లాడేది అయితే పబ్లిక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా, మనం క్లోజ్ డోర్స్ ఏదైనా మాట్లాడుకుంటారు, బట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా వీ హ్యావ్ టు మెయింటైన్ సమ్ లిమిట్స్. ఆ లిమిట్స్ లేకుండా పొలిటీషియన్స్ వాడిన వల్గర్ లాంగ్వేజెస్ని ఫాలో అవుతున్న పిల్లలు, అసలు కొన్ని పదాలు మనం లాస్ట్ ఒక 5 yearsలో చూసిన పదాలని ఆ జనరేషన్స్ ఫాలో అవుతున్నాయి. ఓకే, అసెంబ్లీలోనే మాట్లాడుతున్నారు, పార్లమెంట్లో అక్కడక్కడ మాట్లాడుతున్నారు. సో ఇవి
జనాలు ఎంజాయ్ చేస్తున్నారు కదా, వాళ్ళకి ఓట్లు వేస్తున్నారు కదా, మన సినిమాలో మనం కూడా పెడదాము, మనం సినిమాలో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే జనాలు ఎంజాయ్ చేస్తున్నారు. అదే ఫిల్మ్ మేకర్స్ ఏంటంటే, ఇందాక మీరు అన్నట్టు ఆర్ట్ ఫిలిం, కమర్షియల్ ఫిలిం, ఆర్ట్ వాల్యూతో పాటు కమర్షియాలిటీ కూడా కావాలి. కమర్షియాలిటీ లేకపోతే ప్రొడ్యూసర్ బతకలేడు, ఇండస్ట్రీ ఉండదు. సో వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, అరే జనాలు ఇదన్నీ ఎంజాయ్ చేస్తున్నారు కదా, ఓకే ఇప్పుడు జనాల మైండ్ సెట్ ఇలా ఉంది, దీన్ని ఎంజాయ్ చేస్తారు కాబట్టి మనం ఇంప్లిమెంట్ చేయాలేమో అనుకొని ఇంప్లిమెంట్ చేస్తూ వాళ్ళలో ఉన్న ఆ క్రియేటివిటీ కంటెంట్ని కిల్ చేసుకొని కమర్షియల్ వైపు మార్చుకొని చేసే ప్రయత్నాల్లో జరిగే తప్పులుగా ఇవి నేను చూస్తున్నాను. సో ఇది డెఫినెట్గా ఒక అగ్రెషన్ తోటి లేదా ఏదో ఒక తెలియని సందర్భంలో వాడిన పదాలని ఆయన ఖచ్చితంగా దాన్ని రివైవ్ చేసుకుంటాడని, అలాగే మీరు చెప్పినట్లుగా ఇండస్ట్రీ పెద్దలు ఒకసారి దీని మీద ఒక సమావేశం ఏర్పరచుకొని ఇలాంటివి మళ్ళీ పునరావృతం అవ్వకుండా చేస్తే బాగుంటుందని. రైట్ ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. అంటే ఏదైనా కానీ ఒక కమర్షియల్ ఆస్పెక్ట్స్ అనేవి పెరిగిపోతున్న ఈ తరుణంలో అవార్డు వాల్యూ తెలియక, దాని గురించిన విలువ తెలియక వస్తున్న ఇలాంటి మాటలు ఖచ్చితంగా అందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. సో ఇవాళ డిస్కషన్లో పార్టిసిపేట్ చేసి మీ వాల్యుబుల్ ఒపీనియన్ షేర్ చేసినందుకు థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. సో ఇది ఇవాళ స్పెషల్ డిస్కషన్. ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగు వారికి ఉండి చెప్పండి.